వస్తువు యొక్క చలనాన్ని వివరించడానికి మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి. ఆ రిఫరెన్స్ పాయింట్నే ఆది బిందువు లేదా మూల బిందువు లేదా ఆరిజిన్ అంటారు. డిస్టెన్స్, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లెంత్ కవర్డ్ బై మూవింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఇట్ హ్యాస్ నో డైరెక్షన్. ఒక వస్తువు ప్రయాణించే మొత్తం మార్గం పొడవును దూరం అంటారు. దీనికి దిశ ఉండదు. కన్సిడర్ ఎ కార్ at reference point O. Let it be moved from O to A and then A to C. Therefore, the total path length covered by object is equal to OA plus AC is equal to 60 km plus 35 km. That is equal to 95 km. The distance covered by car is equal to 95 km. Displacement, Sthanabhramsam. The shortest distance between 2 points in specified direction is displacement. It has magnitude as well as direction. ఒక నిర్దిష్ట దిశలో రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. దీనికి పరిమాణం మరియు దిశ రెండూ ఉంటాయి. కన్సిడర్ ఎ కార్ at reference point O. Let it be travel from O to A and then A to B. ఇక్కడ దిశను కూడా పరిగణలోకి తీసుకోవాలి పిల్లలు. Therefore, the displacement of car in this case is equal to plus 60 km minus 25 km. That is equal to 35 km. ఒక బంతి పాయింట్ ఏ నుండి బయలుదేరి పాయింట్ బికి చేరుకోవాలి. అది రెండు మార్గాల ద్వారా పాయింట్ బిని చేరుకోవచ్చు. అది ఏ నుండి ఎస్కి చేరి అక్కడ నుంచి పాయింట్ బికి చేరవచ్చు, లేదా ఏ నుండి నేరుగా పాయింట్ బికి చేరవచ్చు. ఇక్కడ పాత్ ఏఎస్బిని దూరము అంటారు. పాత్ ఏబిని స్థానభ్రంశం అంటారు. పిల్లలు, డ్రా ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్. ఒక బాస్కెట్బాల్ కోర్టులో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఎలా కొలవాలో నేర్చుకుందాం. బాస్కెట్బాల్ కోర్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉండి దాని పొడవు 94 ఫీట్, వెడల్పు 50 ఫీట్ ఉంటుంది. ఒక బాలుడు ఆపోజిట్ కార్నర్ అయిన సిని చేరుకోవాలి. అతడు ఏ నుండి బికి చేరి అక్కడి నుంచి సికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో అతడు ప్రయాణించే మొత్తం మార్గం పొడవునే దూరము లేదా డిస్టెన్స్ అంటారు. Therefore, distance covered by man is equal to AB plus BC, that is equal to 114 feet. అదే మనిషి నేరుగా ఏ నుండి సికి చేరుకోవచ్చు. ఇలా రెండు బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. ఈ స్థానభ్రంశాన్ని కనుగొనడానికి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, AC square is equal to AB square plus BC square. AC is equal to root over AB square plus BC square. After substituting AB, BC values, AC is equal to root over 94 whole square plus 50 whole square. After calculation, we got AC is equal to root over 11,1336 feet square. By long division method of square roots, we got AC is approximately equal to 106 feet. Therefore, displacement covered by man is equal to 106 feet. What difference would you notice between the two cases? Sir, in case of distance, I follow zigzag path. It has only magnitude, no direction. In case of displacement, I consider starting point and ending points with shortest path. It has both magnitude and direction. Distance can be greater than or equal to displacement. Displacement can be less than or equal to distance. కార్ ఢిల్లీలో ప్రారంభమైనప్పుడు ఓడోమీటర్ చూపించే రీడింగ్ 55,550 కిలోమీటర్లు అనుకుందాం. అది రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి భువనేశ్వర్ చేరుకునేసరికి ఓడోమీటర్ చూపించే ఫైనల్ రీడింగ్ 57,400 కిలోమీటర్లు అనుకుందాం. ఇక్కడ కారు ప్రయాణించే గరిష్ట మార్గం మొత్తం పొడవు ఈజ్ ఈక్వల్ ఫైనల్ రీడింగ్ మైనస్ ఇనీషియల్ రీడింగ్. Therefore, distance covered by car is equal to 57,400 కిలోమీటర్లు మైనస్ 55,550 కిలోమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ 1850 కిలోమీటర్లు.
అలా కాకుండా కారు నేరుగా ఢిల్లీ నుండి భువనేశ్వర్కు ప్రయాణిస్తే ఆ కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. కారు ఢిల్లీ నుండి ప్రారంభమైనప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 55,550 కిలోమీటర్లు అనుకుందాం. అది నేరుగా ఢిల్లీ నుండి భువనేశ్వర్ చేరుకున్న తర్వాత ఓడోమీటర్ రీడింగ్ 56,950 కిలోమీటర్లు అనుకుందాం. ఇక్కడ కారు ప్రయాణించే కనిష్ట మార్గం పొడవునే స్థానభ్రంశం లేదా డిస్ప్లేస్మెంట్ అంటారు. Therefore, displacement covered by car is equal 56,950 కిలోమీటర్లు మైనస్ 55,550 కిలోమీటర్లు. దట్ ఈజ్ ఈక్వల్ 1,400 కిలోమీటర్లు. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్? ది టోటల్ పాత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. ఒక వస్తువు ప్రయాణించే మార్గం మొత్తం పొడవును దూరం అంటారు. ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఒక నిర్దిష్ట దిశలో 2 బిందువుల మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై ఎస్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ డినోటెడ్ బై డి. డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, దట్ ఈజ్ ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్. దూరం అదిశ రాశి, ఇది కేవలం పరిమాణం మాత్రమే కలిగి ఉంటుంది, దిశని కలిగి ఉండదు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, దట్ ఈజ్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. స్థానభ్రంశం అనే సదిశ రాశి, ఇది దిశ పరిమాణం రెండింటినీ కలిగి ఉంటుంది. దూరానికి స్థానభ్రంశానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు మీటర్లు. డిస్టెన్స్ మే బి 0 ఆర్ పాజిటివ్. దూరం అనేది 0 లేదా ధనాత్మకం కావచ్చు. డిస్ప్లేస్మెంట్ మే బి 0 ఆర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. స్థానభ్రంశం అనేది 0 లేదా ధనాత్మకం లేదా రుణాత్మకం కావచ్చు. An object has moved through a distance. Can it have zero displacement? If yes, support your answer with an example. Yes, an object can have zero displacement even it has moved through a distance. This occurs when object returns to its initial position. That is initial point, that means starting point and final point are same. Consider a boy moving from point A to point B and covered a distance of 10 meters. After reaching B, he returns to initial point A. Displacement in this case is equal to final position minus initial position. That is equal to 0 meters minus 0 meters. That is equal to 0 meters. దీనినే మనం వెక్టార్ రూపంలో కూడా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. బాలుడు ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ సదిశ ఏబి ఈజ్ ఈక్వల్ ప్లస్ 10 మీటర్స్. బాలుడు బి నుండి ఏకి వచ్చేటప్పుడు బ్యాక్వర్డ్ సదిశ బిఏ ఈజ్ ఈక్వల్ మైనస్ 10 మీటర్స్. దేర్ఫోర్ నెట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ 10 మైనస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ 0 meters. కన్సిడర్ ఎ బాయ్ మూవింగ్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ కమ్స్ టు ది సేమ్ పాయింట్. హియర్ ద ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ బాయ్ ఈజ్ ఈక్వల్ 0 meters. The final position of boy is equal to 0 meters. Displacement covered by boy is equal to final position minus initial position. That is equal to 0 meters minus 0 meters. That is equal to 0 meters. Distance covered by boy is equal to circumference of circle. That is equal to C is equal to 2 pi r. ఎందుకంటే ఒక వస్తువు ప్రయాణించే మార్గం మొత్తం పొడవును దూరం అంటారు కనుక. ఒక రైతు 10 మీటర్ల భుజం కలిగిన చతురస్రాకార పొలంలో రౌండ్లు కొడుతున్నాడు. చివరి రౌండ్లో అతని యొక్క స్థానభ్రంశాన్ని కనుగొనాలి. రైతు కొన్ని రౌండ్లు చేసి చివరికి చేరేసరికి 2 minutes 20 seconds పట్టిందని లెక్కలో ఇవ్వడం జరిగింది. చతురస్రాకార పొలం భుజం కొలత 10 మీటర్లు. రైతు ఏ వద్ద ప్రారంభమై పొలం చుట్టూ తిరిగి ఏ వద్ద రావడానికి పట్టిన సమయం 40 seconds. రైతు సి వద్దకు చేరేటప్పటికి పట్టిన సమయం 2 minutes 20 seconds అని లెక్కలో ఇవ్వబడింది. నిమిషాలను సెకండ్లోకి మారిస్తే 2 minutes ఈజ్ ఈక్వల్ 2 into 60, 120 plus 20 seconds, దట్ ఈజ్ ఈక్వల్ టు 140 seconds. రైతు పొలం చుట్టూ ఒకసారి 40 సెకండ్లో 40 meters దూరాన్ని కవర్ చేస్తాడు. ఇప్పుడు 1 సెకండ్కి క్యాలిక్యులేట్ చేస్తే 1 సెకండ్కి 1 meter దూరాన్ని కవర్ చేస్తాడు. 140 సెకండ్లలో 140 మీటర్ల దూరాన్ని కవర్ చేస్తాడు. ఇప్పుడు రైతు చేసే రౌండ్లు లెక్కిద్దాం. టోటల్ రౌండ్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై
distance covered in one round, that is equal to 140 by 40, that is equal to 3.5 rounds. 3.5 రౌండ్స్ కాబట్టి 3 రౌండ్లు చేసిన తర్వాత మిగిలిన హాఫ్ రౌండ్ను అతడు ఏ నుండి సికి షార్ట్ కట్ వేలో చేరుకోవాలి. ఈ షార్టెస్ట్ పాత్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. ఏదో ఒక త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. Therefore, displacement AC is equal to root over 10 meter square plus 10 meter square. After calculation, we got 10 root 2. Root 2 value 1.414 kabatti, that is equal 14.14 meters. Which of the following is true for displacement? ఇచ్చిన రెండు అంశాల అసత్యం. ఎందుకంటే వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నా లేదా వస్తువు కొంత దూరం ప్రయాణించి తిరిగి తొలి స్థానానికి వస్తే స్థానభ్రంశం 0 అవుతుంది. రెండు బిందువుల మధ్య కనిష్ట దూరం స్థానభ్రంశం కాబట్టి దీని పరిమాణం దూరం కంటే చిన్నది. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇన్ కేస్ ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్, both the displacement and distance will become 0.